శ్రీరామనవమి వేడుకలను పురస్కరించుకుని శ్రీ సీతారాముల కళ్యాణం కమనీయంగా అత్యంత వైభవంగా జరిగింది. కడప నగరంలోని 44వ డివిజన్ కాగితాలపేంటలోని శ్రీరామాలయంలో శ్రీరామనవమి సందర్భంగా వడపప్పు పానకం భక్తులకు పంచిపెట్టారు. ఆలయాలను విద్యుత్ దీపాలు పుష్పాలతో దేదీప్యమానంగా అలంకరించారు. ఈ సందర్భంగా భక్తులతో శ్రీరామాలయం కిటకిటలాడాయి. ఆలయ ప్రాంగణ మంగళ వాయిద్యాలతో సందడి చేయగా పండితులు శాస్త్రోక్తంగా శ్రీ సీతారాముల కళ్యాణ ఘట్టాన్ని నిర్వహించారు. శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీ పరాభవనామ సంవత్సర శ్రీరామనవమి శుభాకాంక్షలు దేశ ప్రజలకు, రాష్ట్ర ప్రజలు మరియు కడప జిల్లా ప్రజలు అష్ట ఐశ్వర్య ఆరోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ ఈ శ్రీరామనవమి సందర్భంగా వడపప్పు పానకము మరియు అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగినది. మా కాగితాలపేట 44వ డివిజన్లో ఇది గడిచిన 12 సంవత్సరాలు పూర్తి చేసుకొని 13వ సంవత్సరంలో అడుగుపెడుతున్నాము. శ్రీరామనవమి ప్రతి సంవత్సరము మాకు భగవంతుడు ఇలాగే వడపప్పు పానకం ప్రసాదం పంచే శక్తిని ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఆ శ్రీరామనవమి ఘనంగా జరుపుకోవాలని ప్రజలకు అందరికీ ఆకాంక్షలు తెలుపుతున్నాను. జై శ్రీరామ్ జై. సందర్భంగా ఈ 44వ డివిజన్లో మన సూరి ఫ్యామిలీ ప్రతి సంవత్సరం పానకము వడపప్పు అందరికీ ఇక్కడ ఉండే వాళ్ళందరికీ ప్రతి ప్రజలందరూ కూడా ఈ శ్రీరామనవమి శుభ సందర్భంగా అందరూ ఫ్యామిలీలు బాలాజీ నగర్ పోలీస్ స్టేషన్ పక్కన శ్రీరామనవమి భోజనాలు కళ్యాణము అన్నీ ఉన్నాయి. ప్రతి ఒక్కరూ ఈ శ్రీరామనవమికి 11:30 నుంచి అందరూ వచ్చి దేవుని దర్శించుకొని కళ్యాణము వైభవంగా జరుగుతుంది. ఆ కళ్యాణానికి వచ్చి అందరూ భోంచేసి అందరూ ఆరోగ్యాలతో సుఖశాంతులతో వర్ధిల్లాలని, ప్రజలందరూ సంతోషంగా ఉండాలని ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు. శ్రీ పరాభవనామ సంవత్సరం సందర్భంగా శ్రీరామనవమి జరుపుకుంటున్న దేశ ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. నా మిత్రుడైనటువంటి శ్రీ పత్తూరు సురేంద్ర ఈ ప్రతి శ్రీరామనవమికి ఈ వడపప్పు పానకం అందరికీ వితరణ చేయడం అనేది ఎంతో ప్రసిద్ధిగా వాళ్ళ కుటుంబ సభ్యులు జరుపుకుంటున్నారు. ఈ శుభ సమయంలో ఈ రకంగానే ప్రతి సంవత్సరము వాళ్ళు కుటుంబ సభ్యులందరూ కలిపి ఈ శ్రీరామనవమి రోజు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం ఘనంగా జరపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రజలందరికీ కూడా శ్రీరామనవమి శుభాశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీ పరాభవనామ సంవత్సరం శుభ సందర్భంగా మా పత్తూరు కుటుంబం వారు మా సురేంద్ర అన్న గారు 12 సంవత్సరాలు పూర్తి చేసుకొని 13వ సంవత్సరం వడపప్పు పానకము అల్పాహార వితరణ చేయడం జరిగింది. దీన్ని బట్టి భక్తులందరూ వచ్చి మా మనవి ఆలకించి వచ్చి మేమిచ్చే ఆతిథ్యం స్వీకరించాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్.